ఫణీంద్ర మోసాన్ని నాగేశ్వరి ద్వారా తెలుసుకుని మోక్ష ప్రయోగాలకు సహకరించి తల్లి అయిన పంచమి. ఇంతకు ఏం జరిగింది? అసలు ఫణీంద్ర మోసం చేస్తున్నాడన్న విషయం నాగేశ్వరికి ఎలా తెలుసు? మరి పంచమి ఆ విషయాలన్నీ నమ్మి మోక్ష ప్రయోగాలకు సహకరించిందా? అసలు పంచమి తల్లి అయితే మోక్షకి ఎటువంటి ప్రమాదం కలగలేదా? అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నాగపంచమి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా పంచమి తల్లికి మాట ఇచ్చినట్టుగానే నాగేశ్వరి అయితే పంచమి కోసం పంచమి వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వస్తుంది. పంచమి ఎక్కడా కూడా కనిపించదు. ఇంకిక్కడ ఫణీంద్ర అయితే నేరుగా నాగదేవత దగ్గరికి వెళ్ళి పంచమి రేపే ప్రయాణమయ్యి నాగలోకం వచ్చేస్తుంది మాత అని చెప్పనగానే సరే అయితే నీతో పాటు నలుగురు నాగకన్యలను తీసుకువెళ్ళి పంచమిని సాధారణంగా నాగలోకానికి తీసుకురా అని చెప్పనేసరికి సరే మాత అని చెప్పి ఇంకా నలుగురు నాగకన్యలను అయితే తీసుకుని ఇక్కడికి ఫణీంద్ర అయితే పంచమి వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇంకా ఆ ఇంటి చుట్టుపక్కలే నాగకన్యలు అయితే తిరుగుతూ ఉంటారు. ఇంకా నాగేశ్వరి ఇక్కడికి రావడంతో అందులో ఒక నాగకన్య నాగేశ్వరికి బాగా సన్నిహితంగా ఉన్న నాగకన్య ఇంకా నాగేశ్వరి దగ్గరికి వెళ్తుంది. నిన్ను చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది నాగేశ్వరి అని చెప్పనగానే నిన్ను చూడడం కూడా నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పనగానే ఇన్ని రోజులు ఏమైపోయావు, అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు, నీ జాడ కూడా నాకు తెలియలేదు అంటూ ఇంకా నాగేశ్వరి దగ్గరికి వచ్చిన నాగకన్య మాట్లాడేసరికి ఇన్ని రోజులు కరాలి బందీగా ఉన్నాను, ఇప్పుడే బంధ విముక్తి అయ్యి బయటకు వచ్చాను. ఇంకా బయటకు వచ్చిన తర్వాత పంచమి ప్రమాదంలో ఉందన్న విషయం తెలుసుకున్నాను అని చెప్పనేసరికి పంచమి ప్రమాదంలో ఉండడం ఏంటి అని చెప్పాను. కానీ జరిగిన విషయాలంతా ఇటు పంచమి తల్లి తనకు దగ్గర తీసుకున్న మాట మొత్తం అన్నీ కూడా నాగకన్యకి చెప్పేసరికి నీ సంకల్పం చాలా గొప్పది, పంచమిని కాపాడాలి అనుకుంటున్నావు, అలాగే మహారాణికి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోవడానికి నీకు నేను సహాయం చేస్తాను అని చెప్పనేసరికి నాగదేవతని ఎన్నిసార్లు ఎంతలా ప్రసన్నం చేసుకున్నా కానీ నాగదేవత ప్రత్యక్షం కావడం లేదని చెప్పనగానే నాగదేవత ప్రత్యక్షం కావడానికి ఫణీంద్ర మాయలో ఉంది. ఫణీంద్ర ఇటు నాగదేవత ఇద్దరు కలిసి పంచమిని ఇక్కడి నుంచి నాగలోకం తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. రేపే పంచమి నాగలోకం వచ్చేస్తుంది. ఇంకా అక్కడ ఉన్న మణికి అభిషేకం చేసిన తర్వాత పంచమి ఫణీంద్రలకు పెళ్లి చేయాలని నాగదేవత ఇటు ఫణీంద్ర కుట్ర చేశారు. కానీ అది నాకు ఇష్టం లేదు. కానీ నాగదేవత మాటను నేను తిరస్కరించలేకే మాట్లాడకుండా నేను భూలోకం రావాల్సి వచ్చింది. సరైన సమయానికి నువ్వు కనిపించడం మంచిదైంది, నా బాధను నీకు చెప్పుకున్నాను అంటూ ఇంకా నాగకన్య నాగేశ్వరికి చెప్పేసరికి ఇంత జరుగుతుందా, ఈ విషయాలన్నీ తెలిస్తే పంచమి అస్సలు నాగలోకం రాదు, ఈ విషయం ఖచ్చితంగా పంచమికి చెప్పాలని నాగేశ్వరి అయితే అనుకుంటుంది. సరే నాగకన్య, నువ్వు ఫణీంద్ర దగ్గరికి వెళ్ళు, నేను పంచమితో మాట్లాడి వస్తానంటూ నాగేశ్వరి అయితే పంచమి వంటగదిలో వంట చేస్తూ ఉండగా ఇంకక్కడికి అయితే వెళ్తుంది. నాగేశ్వరిని చూసి పంచమి అయితే కన్న తల్లిని చూసినట్టుగా ఎంతగానో ఆవేదన చెందుతూ నాగేశ్వరిని పట్టుకుని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. బాధపడకు పంచమి, ఇన్ని రోజులు నీకు నేను తోడుగా లేను, ఇప్పుడు నీకు నేను తోడుగా ఉన్నాను, ఇక మీదట నీకు ఎటువంటి ప్రమాదం జరగదు అని చెప్పనగానే మోక్షబాబుకి ప్రమాదం రాబోతుంది అని చెప్పనేసరికి అన్నీ నాకు తెలుసు పంచమి, నేను కరాలి బందీ నుంచే బయటికి వచ్చాను, కరాలి ఎటువంటి కుట్రలు వేసిందో మోక్షతో పాటు నిన్ను చంపాలనుకుంది, ఆ విషయాలన్నీ కూడా నీకు చెప్పి నిన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పనగానే నాకు ఇంకెటువంటి ప్రమాదం ఉండదు, మోక్షబాబుకు కూడా మేఘనతో పెళ్లి జరిగిపోతే మోక్షబాబు ప్రాణానికి ప్రమాదం ఉండదు అని చెప్పనేసరికి నీ తల్లి కూడా నాకు ప్రసన్నం ఇచ్చింది అని చెప్పనగానే అమ్మ కనిపించిందా అని చెప్పనేసరికి నీ తల్లి చివరి కోరిక ఏంటో నీకు తెలుసా, నువ్వు మోక్ష సంగమించిన తర్వాత నీ కడుపులో బిడ్డగా పుట్టాలనుకుంటుంది నీ తల్లి, నాగ అంశంలోనే పుట్టాలని నీ తల్లి కోరుకుంటుంది అని చెప్పి ఇంకా నాగేశ్వరి చెప్పేసరికి ఒక్కసారిగా పంచమి షాక్ అవుతుంది. ఏంటి నాగేశ్వరి, ఏంటి నువ్వనేది అని చెప్పాను. కానీ దీనితో పాటు నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి, నిన్నిక్కడి నుంచి నాగలోకం తీసుకువెళ్ళి మణికి అభిషేకం అయిన తర్వాత నీకు ఫణీంద్రకి పెళ్లి చెయ్యాలని ఆ నాగదేవత అన్ని ఏర్పాట్లు చేస్తుంది. నువ్వు అక్కడికి వెళ్ళిన మరుక్షణం ఇంకా నీ మాట అక్కడ ఎవరు వినే
పొజిషన్లో అయితే ఉండరు. నీకు ఫణీంద్రకు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీకు పెళ్లి చేసేస్తారు. నీకు మోక్ష అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. అందుకనే నీకు అన్యాయం జరగకూడదని చెప్పి నీకు ఈ విషయం నేను ముందుగానే చెప్తున్నాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా పంచమికి చాలా కోపం వస్తుంది. ఇంత మోసం చేస్తారా? నాగలోకం కేవలం అభిషేకం చేయడానికి మాత్రమే రమ్మని చెప్పి నాకు ఫణీంద్రకు పెళ్లి చేయడం ఏంటి? నా భర్త మోక్షబాబు ఉండగా నేను మరొక పెళ్లి ఎలా చేసుకుంటాను అంటూ ఇంకా పంచమి అయితే నేరుగా మోక్ష దగ్గరికి అయితే వెళ్తుంది. అప్పటికే మోక్ష ఎంతో బాధలు అయితే ఉంటాడు. ఇంకా అంతలా బాధపడుతూ కళ్ళంట నీళ్లు తెచ్చుకుంటూ ఉండేసరికి ఏమైంది మోక్షబాబు, ఎందుకు బాధపడుతున్నారు అని చెప్పనగానే, నాకు బాధ కాకపోతే సంతోషం ఎలా వస్తుంది పంచమి? నువ్వు నాకు దూరం అయిపోయి నా జీవితం మేఘన చేతిలో పెడుతుంటే నేను ఎలా సంతోషంగా ఉంటాననుకున్నాను? నేను నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకోకపోయినా గానీ ఆ తర్వాత నువ్వే ప్రాణంగా బ్రతికాను. నువ్వు పామని తెలిసిన తర్వాత కూడా నిన్ను వదులుకోవాలని అనుకోలేదు. నా ప్రేమ నీకు అర్థం కావడం లేదా? నువ్వు నా నుంచి దూరం అయిపోయి ఎలా బ్రతుకుతాననుకున్నావు? ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు లేకపోతే నేను చనిపోతాను. ఇప్పుడే ఈ క్షణమే నా ప్రాణాలు పోవాలని కోరుకుంటున్నాను అంటూ ఇంక మోక్ష మాట్లాడిన మాటలకైతే పంచమి కళ్ళల్లో నీళ్లు వస్తాయి. ఇప్పుడు ఏం చేయమంటారు మోక్షబాబు? మీ సంతోషం కోసం నేను ఏం చేయమన్నా చేస్తాను అని చెప్పనేసరికి, అయితే నాతో రా. నేను ఏం చెప్పినా గానీ కాదనకుండా నా ప్రయోగాలకి నువ్వు నాకు సహకరించాలి. అప్పుడే నువ్వు నేను సంతోషంగా ఉంటాము అని చెప్పి ఇంకా మోక్ష చెప్పేసరికి, సరే మోక్షబాబు మీ ఇష్టం. మీరు ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వస్తాను. నాకు మీరు తప్ప ఎవరూ అవసరం లేదు అని చెప్పి ఇంకా పంచమి అనేసరికి ఇంకా మోక్ష అయితే కళ్ళు తుడుచుకుని పంచమిని అయితే హత్తుకుని, మనం ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడి నుంచి బయటపడాలి. లేదంటే తెల్లారితే మేఘనను తీసుకుని నాగులవరం వెళ్ళిపోతాము. అక్కడ పెళ్లి కూడా జరిగిపోతుంది. నేను ఏమీ చేయలేను. అప్పుడైనా నా ప్రాణాలు పోతాయి అని చెప్పి ఇంకా మోక్ష అనగానే, ఆ మాట అనొద్దు మోక్షబాబు, ఇప్పుడే ఈ క్షణమే బయలుదేరి వెళ్దామని ఇంకా మోక్షకి పంచమి ఇద్దరు చెప్పుకున్న తర్వాత సుబ్బు ఇచ్చిన నెమలి పింఛాన్ని అయితే తీసుకుని ఇంకా పంచమి మోక్ష ఇద్దరు కూడా బయలుదేరి ఇంకా ల్యాబ్ దగ్గరికి అయితే వెళ్తారు. ఇంకా ల్యాబ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న డాక్టర్తో మాట్లాడి, ఇక్కడ మేము ఉన్న విషయం ఎవరికి చెప్పొద్దు అని చెప్పాను. కానీ అలాగే మోక్ష, మీకు నేను ఇక్కడికి రమ్మని చెప్దామనుకున్నాను. నువ్వే నా మనసు తెలుసుకున్నట్టు ఇక్కడికి వచ్చావు. పంచమితో కొన్ని ప్రయోగాలు చేయాలి, పంచమికి కొన్ని టెస్టులు చేయాలి అని చెప్పి ఇంకా డాక్టర్ చెప్పడంతో సరే అని పంచమి మోక్ష ఇద్దరు కూడా అక్కడే ఉండిపోతారు. ఇంకా ఇంటి దగ్గర వైదేహి ఇటు అందరూ కూడా మోక్ష పంచమి ఎక్కడికి వెళ్ళిపోయారు? పంచమి నాకు మాట ఇచ్చింది కదా మోక్షను నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని, మరి ఇప్పుడేంటి ఇలా జరుగుతుంది అని మేఘన తన అంజనంలో ఎంత వెతికినా గానీ మోక్ష పంచమిల జాడైతే కనిపించదు. ఎందుకంటే వాళ్ళతో పాటు సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చిన నెమలి పింఛం ఉండడంతో వాళ్ళ జాడ ఎవరికి కూడా కనిపించదు. ఇంకిక్కడ ఫణీంద్ర కూడా కంగారు పడుతూ ఉంటారు. నాగేశ్వరి అయితే పంచమి మోక్షం తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిందేమో, అందుకే ఎవరికి తెలియడం లేదు అని చెప్పి ఇంకా నాగేశ్వరి కూడా అనుకుంటుంది. ఇంకా అక్కడే మోక్ష పంచమి ప్రయోగాలు చేస్తూ అక్కడే ఉంటారు. ఇంకా అలా పంచమిలో ఉన్న రక్తంలో పాయిజన్ శాతం కొద్ది కొద్దిగా తగ్గుతూ ఇంకా పంచమి బాడీలో ఒక్క రోజంతా కూడా బ్లడ్ పాయిజన్ లేకుండా చేస్తాను మోక్ష, అంతకు మించి నాకు వేరే దారి కనిపించడం లేదని చెప్పాను. కానీ చాలు డాక్టర్ అని చెప్పి ఇంకా పంచమి మోక్ష ఒక రోజైతే తను అన్ని ఇంజక్షన్లు చేయించుకుని మోక్ష పంచమి ఇద్దరు కూడా సంగమిస్తారు. ఇంకా అలా 3 నెలలు గడిచేంత వరకు అక్కడే ఉంటారు. పంచమి తల్లి కాబోతుందన్న విషయం తెలిసి మోక్ష అయితే ఎంతగానో సంతోషపడతాడు. ఇంకా అలా సంతోషపడిన తర్వాత ఇంక ఇద్దరు కూడా బయలుదేరి ఇంటికి వచ్చేసరికి వైదేహి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏమైపోయావు మోక్ష, ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఈ తల్లి చనిపోతుందన్నానన్న చెప్పిన తర్వాత కూడా నువ్వు నా మాట లెక్క చేయకుండా పంచమితో కలిసి ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ మాట్లాడేసరికి పంచమి తల్లి కాబోతుంది. ఇప్పుడు తనకి 3వ నెల అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. శబరి ఇటు మీనాక్షి వాళ్ళైతే ఎంతగానో సంతోషపడతారు. ఈ శుభవార్త కోసమే కదా మోక్ష నీకు మేఘనకు పెళ్లి చేయాలనుకున్నాను. పంచమి మీద నాకు ఎటువంటి కోపం లేదు. నువ్వు పంచమి సంతోషంగా ఉండాలనే నేను కోరుకున్నాను అని చెప్పి ఇంకా వైదేహి అయితే అంటుంది. మొత్తానికైతే ఫణీంద్ర చేస్తున్న మోసాన్ని తెలుసుకుని పంచమి అయితే తల్లవుతుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.